హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పగలంతా ఎండగా ఉన్నా సాయంత్రానికి ఆకాశం మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం సమయంలో బాణుడు ప్రతాపం చూపిస్తుండగా సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందో అర్థం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం దంచి కొడుతుంది. నిమిషాల్లోనే తీవ్ర రూపం దాల్చి కుంభవృష్టిగా మారుతుంది. దీంతో హైదరాబాద్ రోడ్లను వరద ముంచెత్తుతోంది. నిన్న రాత్రి రికార్డు స్థాయిలో కురిసిన జోర్వానకు మహానగరం అతలాకుతలమైంది. 3 రోజులుగా ఇదే తంతు. ఈ అంతుచిక్కని వాతావరణంతో సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ఎక్కడ వర్ష బీభత్సం మొదలై వరదలో ఇరుక్కుపోతామని వణికిపోతున్నారు. అటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, మొత్తానికి వర్షం ఎప్పుడు పడుతుందో ఏంటో అర్థం కాని పరిస్థితి. సురేష్, ఏదైతే భారీ వర్షం కూడా ఒకటేసారి ఉన్నట్టుండగా భారీ వర్షం కూడా కొడుతుంది. ఉదయం సమయంలో మాత్రం తీవ్రంగా ఎండ వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఉంది. అదే మధ్యాహ్నం సమయం వచ్చేసరికి అదే వాతావరణం కంటిన్యూ అయింది. కానీ సాయంత్రం సమయం సరికి ఒకటేసారిగా భారీ వర్షం కూడా హైదరాబాద్ లో కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల దాంతో ఉదయం సమయంలో ఉక్కపోత వాతావరణం ఉంటుంది, సాయంత్రం సమయంలో వర్షం కొడుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అసలు ఒకటేసారిగా ఉన్నట్టుండిగా కుండపోతగా వర్షం హైదరాబాద్ లో దంచి కొడుతుంది. పలు ఏరియాలో ఇప్పటికే కొన్ని కాలనీలు కూడా నీట మునిగాయి నిన్నటి వర్షానికి. సేమ్ ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయ్యేసరికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని కూడా ప్రధానంగా తెలిసింది. ఇది అంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కూడా ఇప్పటికే చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, ఆర్సీపురం, షేర్లింగంపల్లి, కుత్బులాపూర్, బాలానగర్, అల్వాల్, గాజుల రామారం, మల్కాజిగిరి, తిరుమలగిరి, కాప్రా, ఎల్బీ నగర్, హయత్ నగర్, కోటి, నాంపల్లి, ముషిరాబాద్, ఆర్టీసీ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా ఉన్నట్టుండి ఒకటిసారి కొడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ లో కూడా క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా భారీ వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీగా వరద నీరు చేరి కాలనీలు మునిగాయి. ఇప్పటికే కొన్ని ప్రాణాలు కూడా గల్లంతా, అంటే కొందరు మనుషులు కూడా గల్లంతా ఈ వరదకు కొట్టుకుపోయినట్టు కూడా ఇప్పటికే సమాచారం అధికారికంగా సమాచారం కూడా ఇచ్చారు. మరి కొన్ని కార్లు కానీ అటు వాహనాలు కానీ మరియు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం కానీ ఇప్పటికే ఇబ్బంది అవుతుంది. అంటే ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉండేసరికి అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళారు. మరి ఇప్పుడు ఆఫీస్ నుండి తిరిగి వచ్చే సమయం కాబట్టి భారీ వర్షం కూడా ఉంది. హైదరాబాద్ లో కొద్ది వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఇప్పుడు భారీ వర్షం ఉంది కాబట్టి ఇప్పుడు ఐటీ ఆఫీస్ లో కానీ మరి వివిధ ప్రభుత్వ ఆఫీస్ లో పనిచేసే వారికి కూడా అందరికీ ఇప్పుడు ఇది ఏదైతే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈ వర్షానికి ఎక్కడ వాహనాలు అక్కడనే ఆగిపోతాయి. ట్రాఫిక్ డైవర్షన్ కూడా మన దగ్గర తూతు మంత్రంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులుగా నిర్వహిస్తారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తుగానే వర్షం ఉందని తెలిసినా కూడా మళ్ళీ అదే నిర్లక్ష్యంతో మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేయకపోవడం, వార్నింగ్ బోర్డ్స్ పెట్టకపోవడం కూడా అదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా హైదరాబాద్. థ్యాంక్ యూ అరవింద్. మరోవైపు తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ పలు చోట్ల జోరువానలు కురిసే అవకాశాలున్నాయి. అలాగే రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.